హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్య సాధన ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. మనం ప్రీవియస్ సెషన్లో స్పీడు టైం డిస్టెన్స్కి సంబంధించిన సబ్ టాపిక్ ట్రైన్స్లో కూడా మొత్తం అన్ని మోడల్స్ కవర్ చేసాం. నంబర్ ఆఫ్ కేసెస్ చూసాం. ఇన్ డీటెయిల్గా ప్రతి కేసుకి కాన్సెప్ట్ చెప్పి దాంతోపాటు లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాము. సో అందరితో డౌట్స్ అయితే సాల్వ్ అయిపోయినాయి అనుకున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సాల్వ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ చూడండి. ఈరోజు మనం ఈ సెషన్లో అదే స్పీడ్ టైం డిస్టెన్స్ సంబంధించి బేసిక్ అంటే స్పీడ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, దీని మీద ప్లస్ ట్రైన్స్ మీద. సో వీటన్నిటి మీద ఎగ్జామినేషన్ మోడల్స్ ప్రాక్టీస్ చేద్దాం ఒకసారి. ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా మన గ్రూప్ డి ప్లేలిస్ట్ ఉంది, గ్రూప్ డి మ్యాథ్స్ అని. సో మనమైతే ఫ్రీ క్లాసెస్ స్టార్ట్ చేసాం కదా, అందులోకి వెళ్ళి ఆర్డర్ బై ఆర్డర్ చూడండి, మీకు బాగా అర్థమవుతుందండి. ఓకే, మనం సెషన్ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి. ఎ కార్ కవర్స్ 275 kilometers in 5 hours. If its speed is reduced by 5 km/h, then how much time will the car take to cover the distance of 250 kilometers? ఒక కారు 5 గంటల్లో 275 కిలోమీటర్లు వెళ్ళగలదు. అయితే దాని వేగాన్ని 5 కిలోమీటర్లు గంటకు తగ్గిస్తే ఆ కారు 250 కిలోమీటర్ని దూరాన్ని అధిగమించడానికి ఎంత సమయం పడుతుంది? ఓకే చూడండి, మనకి ఫస్ట్ లైన్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 275 kilometers, టైం ఏమో 5 hours అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి స్పీడ్ ఏమొస్తుంది? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా. ఎంత వస్తుంది? 55 km/h. ఇప్పుడు దీంట్లో 5 km/hని తగ్గిస్తే స్పీడ్ ఏమవుతుంది? 50 km/h అవుతుంది. అయితే ఇప్పుడు ఈ స్పీడ్తో ఎంత ఇచ్చాడు డిస్టెన్స్? 250 kilometersని ఎంత టైంలో వెళుతుంది? సో టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై ఎంత? కొత్త స్పీడ్ 50, 0 క్యాన్సిల్, 5 hours. ఓకేనా, 5 5 25, ఆప్షన్ ఏ అనమాట. ఓకే, ఇలా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ స్టార్టెడ్ జర్నీ at 1 PM at the speed of 40 km/h. B started from the same spot and in the same direction at 1:40 PM at the speed of 50 km/h. How many minutes will be taken to catch up with A? A మధ్యాహ్నం 1 గంటకు 40 కిలోమీటర్ల గంటకు వేగంతో ప్రయాణాన్ని ప్రారంభించాడు. B అదే ప్రదేశం నుండి అదే దిశలో మధ్యాహ్నం 1 గంట 40 నిమిషాలకు 50 కిలోమీటర్ల గంటకు వేగంతో ప్రయాణాన్ని ప్రారంభించాడు. Aని చేరుకోవడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? ఇక్కడ సింపుల్ చూడండి. సో ఏకి బీకి డిఫరెన్స్ ఎంత? 40 minutes టైం అండి బయలుదేరడానికి. సో అలాంటప్పుడు ఏ బీ కంటే 40 minutes డిస్టెన్స్ ముందున్నాడు. అంటే ఏ స్పీడ్ ఎంత ఇచ్చాడు? 60 నిమిషాలకు 40 కిలోమీటర్లు చెప్పాడు కదా. అయితే ఏ ట్రావెల్ చేసిన టైం ఎంత? 40 నిమిషాలు. 0 క్యాన్సిల్. ఎంత డిస్టెన్స్? 160/6 kilometers డిస్టెన్స్ని కవర్ చేసి ఉంటాడు. అయితే బి ఈ డిస్టెన్స్ని కవర్ చేసి ఏని చేరుకోవాలి. అంటే బి 10 km/h ఎక్కువ ఉంది అనమాట. ఓకే, అలాంటప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇన్ టైం కదా. కవర్ చేయాల్సిన డిస్టెన్స్ 160/6 kilometers. ఎంత? 10 km/h ఎక్కువ ఉంది కాబట్టి డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్. ఇది సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు కాబట్టి రిలేటివ్ స్పీడ్ నిన్న ట్రైన్స్లో చెప్పాను కదా, 50 - 40 ఎంత వస్తుంది? 50 - 40, దట్ ఈస్ 10 km/h ఇంటూ టైం. సో టైం ఈజ్ ఈక్వల్ టు 160/60 కదా. కానీ టైం అనేది మినిట్స్లో ఉంది కాబట్టి ఇంటూ 60 చేస్తాం. 60 క్యాన్సిల్. సో ఆన్సర్ వచ్చేసి 160 minutes. ఇక్కడ సేమ్ డైరెక్షన్లో పోతున్నాం కాబట్టి రిలేటివ్ స్పీడ్ మనం డిఫరెన్స్ తీసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అనుపమ్ అండ్ వినీత్ standing together started running opposite direction on 2 km long circular racing track. They ran at the speed of 9 km/h and 11 km/h respectively. After how much time will they meet on the track? అనుపమ్ మరియు వినీత్ కలిసి నిలబడిన 2 కిలోమీటర్ల పొడవైన వృత్తాకార రేసింగ్ ట్రాక్పై వ్యతిరేక దిశలో పరిగెత్తడం ప్రారంభించారు. వారు వరుసగా 9 కిలోమీటర్ల గంటకు మరియు 11 కిలోమీటర్ల గంటకు వేగంతో పరిగెత్తారు. ఎంత సమయం తర్వాత వారు ట్రాక్ని కలుస్తారు? ఇక్కడ చూడండి, సర్క్యులర్ ట్రాక్, వృత్తాకార ట్రాక్ అంటారు. సో ఇక్కడ నిలబడినారు అనుకోండి ఇద్దరు. సో ఇద్దరు ఏం చేసినారు? ఇట్లా ఒకరు పరిగెత్తడం మొదలుపెట్టినారు. వీడేమో 9 km/h, వీళ్ళేమో 11 km/h స్పీడ్తో పరిగెత్తడం ప్రారంభించారు. సో ఇప్పుడు వీళ్ళు పరిగెత్తితే ఇలా వస్తారు కదా,
ఇలా వచ్చినప్పుడు ఏ పాయింట్ దగ్గర ఎంత టైం తర్వాత మీట్ అయినారో చెప్పాలి. ఇది చూడండి, నిన్న నీకు రిలేటివ్స్ చెప్పాను కదా, 2 ట్రైన్లు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే వాళ్ళ స్పీడ్స్ ఏమవుతాయి, S1 + S2. ఇక్కడ కూడా సేమ్ అదే వాడతాం, ఎందుకంటే సర్క్యులర్ ట్రాక్ అండి. ఓకే, మనకేం తెలుసు, డిస్టెన్స్ = స్పీడ్ × టైం. ఇక్కడ డిస్టెన్స్ ఎంత, 2 కిలోమీటర్స్ అని చెప్పారు ఆ సర్క్యులర్ ట్రాక్ యొక్క లెంత్. నెక్స్ట్ S1 + S2 ఎంత, 20, అంటే 9 + 11 20 km/h ఇంటూ టైం. సో టైం = 2/20. సో ఇక్కడ మనకు ఆప్షన్లో మినిట్స్లో ఉంది కాబట్టి ఇంటూ 60, 0 క్యాన్సిల్, 2 క్యాన్సిల్, దట్ ఈస్ 6 minutes. కరెక్ట్ వాళ్ళు 6 minutes తర్వాత మీట్ అవుతారనమాట. సో రిలేటివ్ స్పీడ్ అనేది కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. ఎ ట్రిప్ ఫ్రమ్ ముంబై టు పూణే టేక్స్ 4 hours 30 minutes టు రన్ అట్ ద స్పీడ్ ఆఫ్ 60 km/h. హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ అస్ టు ట్రావెల్ అట్ ద స్పీడ్ ఆఫ్ 15 m/s? ముంబై నుండి పూణే వరకు 60 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తడానికి 4 గంటల 30 నిమిషాలు పడుతుంది. 15 m/s వేగంతో ప్రయాణించడానికి మనకు ఎంత సమయం పడుతుందో చెప్పండి. ఓకే, ఫస్ట్ మనం డిస్టెన్స్ కనుక్కోవాలి. మనకి ఏమి ఇచ్చారు, స్పీడ్ ఇచ్చారు. ఎంత స్పీడ్తో పోతున్నారని చెప్పారు, 60 km/h. ఓకేనా. ఇప్పుడు టైం ఎంత ఇచ్చారు, 4 hours 30 minutes ఇచ్చారు. దీన్ని ఏం చేస్తున్నాను నేనంటే 4 hours-కి 240 minutes ప్లస్ 30 270 minutes రాసుకుంటున్నానండి మొత్తం. ఎందుకనేది తర్వాత చెప్తాను. ఓకేనా. ఇప్పుడు మనము డిస్టెన్స్ ఎలా కనుక్కుంటాం, డిస్టెన్స్ = స్పీడ్ ఎంత, స్పీడ్ × 270 / 60. టైము 270 minutes, దాన్ని అవర్స్లోకి మార్చుకున్నాం. 60 క్యాన్సిల్. సో డిస్టెన్స్ ఎంత, 270 kilometers. ఓకేనా. ఇప్పుడు ఈ 270 kilometersని ఏం చెప్పినాడు, 15 m/s పోతే చూడు, ఇది 15 m/s. దీన్ని మనం ఏం చేసుకుంటాం, km/h మార్చుకోవాలంటే ఇంటూ 18/5 వేసుకుంటాం ఇంటూ టైం. డిస్టెన్స్ = స్పీడ్ × టైం. 5 3s 15, 3 9s 27, 9 10s 9 2s అండ్ అగైన్ 2 5s. సో టైమ్ = ఎంత వచ్చిందండి, 5 hours. ఓకేనా, 5 hours పడుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి. 2 women walk from a place at the speeds of 6 km/h and 8 km/h respectively. First woman takes 40 minutes more than the second one to cover the distance. Find the distance. ఇద్దరు మహిళలు ఒక ప్రదేశం నుండి వరుసగా 6 km/h మరియు 8 km/h వేగంతో నడుస్తారు. మొదటి మహిళ రెండవ మహిళ కంటే 40 నిమిషాలు ఎక్కువ సమయం తీసుకుంటుంది దూరం ప్రయాణించడానికి. ఓకే, దూరాన్ని కనుగొనండి. చూడండి, ఈ క్వశ్చన్ చెప్పే ముందు మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఒక పిల్లోడు బడికి పోతున్నాడు అనుకోండి. ఇప్పుడు హోమ్ ఇక్కడ ఉంది, ఇది హోమ్ అనుకోండి, ఇది స్కూల్ అనుకోండి. ఓకేనా, ఇది స్కూల్ అనుకోండి, ఇది హోమ్ అనుకోండి. ఒక పిల్లోడు ఇంటి నుంచి స్కూల్కి 10 km/h స్పీడ్తో పోయినాడు. ఓకేనా, 10 km/h స్పీడ్తో పోతే స్కూల్ అనేది 9 o'clockకే తెరుస్తారు అనుకున్నాం, స్టార్ట్ అవుతుంది అనుకున్నాం. కానీ 10 km పోవడం వల్ల అతను నార్మల్ టైం కంటే 5 minutes ఎక్స్ట్రా తీసుకున్నాడు. ఓకేనా. సో నెక్స్ట్ డే ఏం చేసినాడు ఆ పిల్లాడు, నెక్స్ట్ డే 15 km/h స్పీడ్తో పోయినాడు. అప్పుడు ఏం చేసినాడు, నార్మల్ టైం కంటే 5 minutes ఎర్లీగా పోయినాడు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతానంటే, ఆ పిల్లోడు ఫస్ట్ రోజు 10 km/hతో పోయినాడు, 5 minutes లేట్ పోయినాడు. సెకండ్ డే 15 km/hతో పోయినాడు, 5 minutes ఎర్లీకి పోయినాడు. అయితే ఇంటికి స్కూల్కి మధ్య డిస్టెన్స్ ఎంత కనుక్కోమంటాడు. అలాంటప్పుడు డిస్టెన్స్ = ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ డివైడెడ్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ టైం
డివైడెడ్ బై 60. ఈ 60 ఎందుకంటే ఇప్పుడు టైం అనేది మినిట్స్లో ఇస్తే డివైడెడ్ బై 60 వేసుకోవాలి, లేదంటే వేసుకునే అవసరం లేదు. ఇప్పుడు చూడు, దాన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, 10 into 15 ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్, డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఎంత, 15 - 10 5 ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ టైం. ఇక్కడ చూడండి, ఫస్ట్ రోజేమో +5 minutes, సెకండ్ రోజేమో మైనస్ ఆఫ్ డిఫరెన్స్ కదా, -5. అర్థమవుతుందా? ఫస్ట్ రోజు ఇది, సెకండ్ రోజు ఇది, మనం టైం డిఫరెన్స్ తీసుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది, +5 దట్ ఈస్ 10 minutes. డిఫరెన్స్ ఆఫ్ టైం ఎంత, 10 minutes by 60. ఓకేనా, 0 0 క్యాన్సిల్, 5 3s 15, 3 2s 6, 2 5s 10. దట్ ఈస్ 5 kilometers. ఓకేనా, దీనికి ఆ క్వశ్చన్కి సంబంధం ఏమంటే అది కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, AB. వీళ్ళు ఒకే పాయింట్ నుంచే స్టార్ట్ చేసినారు జర్నీ. ఓకేనా, సేమ్ ఇందాక చెప్పిందే బడి పిల్లంది చెప్తాను చూడండి. ఏ అనే ఉమెన్ ఏమో 10 km/h స్పీడ్తో పోతుంది. బి అనే ఉమెన్ 15 km స్పీడ్తో పోతుంది, పర్ స్పీడ్తో. ఓకేనా, వీళ్ళ డెస్టినేషన్ చేరుకోవడానికి, ఇది డెస్టినేషన్ చేరుకోవడానికి బి ఫస్ట్ పోయింది. బి పోయిన తర్వాత ఏ 40 minutes తర్వాత వచ్చింది కదా. అంటే ఇప్పుడు ఏకి బికి టైం డిఫరెన్స్ ఎంత, 40 minutes. వీళ్ళ స్పీడ్స్ ఎంత, 10 km/h ఒకరిది, 15 km/h ఒకరిది. సో నేను స్పీడ్ ఫార్ములా ఏం చెప్పిన, ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టైం. ఇక్కడ చేస్తే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ 10 into 15 డివైడెడ్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ 5 ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ టైం ఎంత, 40 minutesలో ఉంది కాబట్టి డివైడెడ్ బై 60 చేస్తాం. 0 0 క్యాన్సిల్, 5 3s 15, 3 2s 6, 2 2s 4, 20. సో ఆన్సర్ అంతా ఈ కేసులో 20 kilometers. సేమ్ ఇలానే ఈ ప్రాబ్లం చూడండి. 2 women walk from a place at the speeds of, ఫస్ట్ స్పీడ్ ఏమో 6 km/h, సెకండ్ స్పీడ్ ఏమో 8 km/h రెస్పెక్టివ్లీ. ఫస్ట్ ఉమెన్ టేక్స్ 40 minutes మోర్ దాన్ సెకండ్ వన్. అంటే 40 minutes అనేది ఏమి, డిఫరెన్స్ ఆఫ్ టైమే కదా, ఒకరికి మించి ఒకరికి 40 minutes. ఓకేనా, ఇప్పుడు డిస్టెన్స్ కనుక్కోమన్నారు, వాళ్ళు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ కనుక్కోమన్నారు. సో మనకు తెలుసు కదా, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 6 into 8 బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఎంత, 2, 8 - 6 2 ఇంటూ 40 minutes ఇచ్చారు కాబట్టి దీన్ని హవర్స్లోకి మార్చుకోవాలి. ఎందుకు, ఇవి స్పీడ్స్ అనేవి km/hలో ఉన్నాయి కాబట్టి. 0 0 క్యాన్సిల్, 2 2s 4, అగైన్ 6 6 క్యాన్సిల్, 8 2s 16 kilometers. ఓకేనా, ఆ ఫార్ములా మళ్ళీ చెప్తాను, ఒకసారి రాసుకోండి. సో ఇలాంటివి ఇచ్చినప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ డివైడెడ్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ టైం డివైడెడ్ బై 60. 60 ఎప్పుడు వేసుకోవాలి, టైం అనేది మనకి మినిట్స్లో ఇస్తే వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా సేమ్ క్వశ్చన్ చూడండి. ఎ మ్యాన్ ట్రావెల్డ్ ఫ్రమ్ ఎ విలేజ్ టు పోస్ట్ ఆఫీస్ అట్ ద స్పీడ్ ఆఫ్ 25 km/h and walked back at the speed of 4 km/h. If the whole journey took 5 hours 48 minutes, then find the distance of the post office from the village. ఇది విలేజ్ అనుకోండి, ఇది విలేజ్, ఇదేమో పోస్ట్ ఆఫీస్ అనుకోండి. సో వెళ్ళేటప్పుడు ఎంత స్పీడ్తో పోయాడు, 25 km/h. ఓకేనా, అదే కదా చెప్పింది. మళ్ళీ రిటర్న్లో ఎంత వచ్చాడు, అండ్ వాక్డ్ బ్యాక్ అట్ ద స్పీడ్ ఆఫ్ 4 km/h. ఓకేనా, ఇప్పుడు హోల్ జర్నీ ఎంత టైం తీసుకున్నాడు, టైం ఈజ్ ఈక్వల్ టు 5 hours 48 minutes తీసుకున్నాడు. అయితే ఈ విలేజ్కి పోస్ట్ ఆఫీస్కి డిస్టెన్స్ ఎంత ఉందో చెప్పాలి. సో ఇక్కడ చిన్న డిఫరెన్స్ చూడండి. ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ డివైడెడ్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టోటల్ టైం.
ఓకేనా. ఇది ఏమంటే సేమ్ ఇక్కడ స్కూల్ ఉందనుకోండి, ఇక్కడ హోమ్ ఉందనుకోండి. సేమ్ ఈ పిల్లోడు ఏం చేస్తాడంటే ఇలా వెళ్ళి ఇలా రావడానికి టోటల్ టైము ఒక 3 hours పట్టింది అనుకోండి. వెళ్ళేటప్పుడేమో 25 km/h, వచ్చేటప్పుడేమో 4 km/h అనుకోండి. ఈ కేసులో మనం ఏం చేస్తామంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది రాసాను చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ డివైడెడ్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టోటల్ టైం టేకెన్. అంటే ఏమవుతుంది 25 × 4 డివైడెడ్ బై కింద సమ్ ఆఫ్ స్పీడ్స్ అండి. ఇక్కడ టోటల్ టైం ఇచ్చినప్పుడు మనము సమ్ ఆఫ్ స్పీడ్స్ చేస్తామన్నమాట. సమ్ ఆఫ్ స్పీడ్స్ అయితే 29 × 3 చేస్తాం. ఓకే, ఇలా చేయాలి. ఓకే, మనకి క్వశ్చన్లో టోటల్ టైం ఇచ్చినప్పుడు సో మనకి సమ్ ఆఫ్ స్పీడ్స్ ఇచ్చినప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై సమ్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టోటల్ టైం వేసుకుంటాము. ఇప్పుడు చూడండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ ఎంత 25 × 4 డివైడెడ్ బై సో సమ్ ఆఫ్ స్పీడ్స్ ఎంత 29, 25 + 4 29 ఇంటూ టైం ఎంత 5 hours 48 minutes. దీన్ని 5 hours అంటే ఎంత 300 minutes ప్లస్ 48 minutes మొత్తం ఎంత 348 minutes. 348 డివైడెడ్ బై 60 వేసుకుంటాను, ఎందుకంటే సొల్యూషన్ చేసేకి చాలా ఈజీగా ఉంటుందండి. ఓకే, సో 29 అనేది 12 times 348, అగైన్ 12 5s 60, 5 5s 25, 5 × 4 20 kilometers. ఓకేనా. సో ఇందాక నేను చెప్పిన రెండు చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకొకసారి రాస్తాను చూడండి. సో ఫస్ట్ కేసులో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ డివైడెడ్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ టైం డివైడెడ్ బై 60. ఓకేనా, టైం అనేది ఒకవేళ మినిట్స్లో ఇస్తే. సెకండ్ వన్లో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై సమ్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టోటల్ టైం అనమాట. ఓకేనా, ఎప్పుడు మనకి క్వశ్చన్లో టోటల్ టైం అని మెన్షన్ చేస్తే సమ్ ఆఫ్ స్పీడ్ తీసుకోవాలి. క్వశ్చన్లో డిఫరెన్స్ ఆఫ్ టైం ఇస్తే మనకి డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ తీసుకోవాలి. ఈ రెండు ఫార్ములాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. 2 cars కవర్ ఏ డిస్టెన్స్ by moving at the speeds of 45 km/h and 50 km/h respectively. Find the distance traveled when one car takes 32 minutes more than another car. Okay, other car distance. 2 కార్లు వరుసగా 45 km/h మరియు 50 km/h వేగంతో కదులుతూ ఒక నిర్దిష్ట దూరాన్ని కవర్ చేస్తాయి. ఒక కారు దూరాన్ని కవర్ చేయడానికి మరొక కారు కంటే 32 నిమిషాలు ఎక్కువ సమయం తీసుకుంటుంది. ప్రయాణించిన దూరాన్ని కనుగొనండి. ఇక్కడ చూడండి, కరెక్ట్గా చూస్తే ఈ 32 minutes అనేది మనకి డిఫరెన్స్ ఆఫ్ టైం. సో మనం ఈ కేసులో ఏం వాడతామంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ డివైడెడ్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టోటల్ టైం. డిఫరెన్స్ ఆఫ్ టైం ఎందుకు, మనకి క్వశ్చన్లో డిఫరెన్స్ ఆఫ్ టైం ఇచ్చాడు కాబట్టి మనం డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ తీసుకుంటాం. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ ఎంత 45 × 50 డివైడెడ్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఎంత 50లో 45 పోతే 5. సో డిఫరెన్స్ ఆఫ్ టైం ఎంత 32 డివైడెడ్ బై 60. ఎందుకు ఈ 32 అనేది మనకి మినిట్స్లో ఉంది కాబట్టి. ఓకేనా, 0 0 క్యాన్సిల్, 5 5 క్యాన్సిల్. సో నెక్స్ట్ 3 1s 3 5s, నెక్స్ట్ 3 2s 6, 2 1s 2 6. ఎంత వస్తుంది, దట్ ఈస్ 15 × 16, దట్ ఈస్ 240 kilometers. ఓకే, ఇవి చదువుకోండి, ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండి చాలా. ఓకే, ఇవి 2 కాన్సెప్ట్స్ అండి, ఇంతకుముందు వీడియోలో కవర్ చేయలేదు, ఇప్పుడు కవర్ చేశాను. ఓకే, నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. డ్రైవింగ్ హిస్ కార్ అట్ ద స్పీడ్ ఆఫ్ 30 km/h, వినోద్ రీచెస్ హిజ్ ఆఫీస్ 5 minutes లేట్. ఇఫ్ హిజ్ స్పీడ్ 40 km/h, హీ రీచెస్ ద ఆఫీస్ 3 minutes ఎర్లీ. ఫైండ్ ద డిస్టెన్స్ హీ ట్రావెల్ బిట్వీన్ హిజ్ రెసిడెన్స్ అండ్ హిజ్ ఆఫీస్. వినోద్ తన కారును గంటకు 30 km వేగంతో నడుపుతూ తన కార్యాలయానికి 5 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడు. అతని వేగం గంటకు 40 km అయితే
అతను కార్యాలయానికి 3 నిమిషాలు ముందుగా చేరుకుంటాడు. అతను తన నివాసం నుండి కార్యాలయం వరకు ప్రయాణించిన దూరాన్ని కనుగొనండి. సేమ్ అండి, నేనేం చెప్పానంటే ఒక ఇల్లు స్కూల్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇక్కడ ఏమంటే ఇల్లు ఆఫీసు. అతని ఇల్లు ఇక్కడ ఉంది, ఆఫీస్ ఇక్కడ ఉంది అనుకోండి. ఫస్ట్ రోజు ఏం చేశాడు అతను? ఫస్ట్ రోజు 30 km/hతో ట్రావెల్ చేశాడు. అప్పుడు నార్మల్ టైం కన్నా 5 minutes లేట్ పోయాడు. సెకండ్ డే ఏం చేశాడు? అతను 40 km/h స్పీడ్తో వెళ్తే 3 minutes ముందే పోయినాడు ఆఫీస్ టైం కంటే. సో ఇప్పుడు ఏం చేస్తాం? మనకు తెలుసు కదా, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ డివైడెడ్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ టైం. ఎందుకు అంటే మనకి డిఫరెన్స్ ఆఫ్ టైమ్స్ ఇచ్చాడు. ఎప్పుడైనా చూడండి, ఇలాంటి కేసులో ఒక లేటు ఒక ఎర్లీ అంటే 2 సమ్ చేయడమే. ఓకే, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 30 × 40 డివైడెడ్ బై 40 + 40లో 30 పోతే 10 × 5 + 3 8. ఎందుకు? ఒక ఎర్లీ ఒక లేట్ అంటే ఖచ్చితంగా సమ్ చేయాలి. 2 లేట్ అంటే డిఫరెన్స్ తీసుకోవాలా, 2 ఎర్లీ అంటే డిఫరెన్స్ తీసుకోవాలా. ఓకేనా? 8 డివైడెడ్ బై 60 మినిట్స్లో ఉంది కాబట్టి డివైడెడ్ బై 60 చేసుకుంటాం. 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ ఈ 0 క్యాన్సిల్. నెక్స్ట్ 4 3 = 12 కదా, ఇది మొత్తం 2. 8 2 = 16 కిలోమీటర్స్. ఓకేనా? ఇలా చేయాలండి. అందుకే ఇవి కూడా ఈ మధ్య అడుగుతున్నాను రైల్వే ఎగ్జామ్లో. ఇది అంటే క్వశ్చన్ డిఫరెంట్గా అడుగుతున్నాడు కానీ మనం చేసే ప్రాసెస్ అయితే ఒకటే అండి. ఇప్పుడు చూడండి, ఇప్పటికే 4 ప్రాబ్లమ్స్ చేసాం కదా, అన్ని దీన్ని బేస్ చేసుకునే చేసాం. ఏం చేసాం? మనకి క్వశ్చన్లో డిఫరెన్స్ ఆఫ్ టైం ఇస్తే డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ తీసుకున్నాం. ఒకవేళ టోటల్ టైం ఇస్తే సమ్ ఆఫ్ స్పీడ్స్ తీసుకుంటాం. చిన్న డిఫరెన్స్ అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. చూడండి, a train leaves station A towards station B at the speed of 50 km/h. After half an hour, another train leaves station B towards station A at 150 km/h. The distance between the stations is 725 km. The distance of the point from station A where the 2 trains are met is. ఒక రైలు స్టేషన్ ఏ నుండి స్టేషన్ బి వైపు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బయలుదేరుతుంది. అరగంట తర్వాత మరొక రైలు స్టేషన్ బి నుండి స్టేషన్ ఏ వైపు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బయలుదేరుతుంది. స్టేషన్ల మధ్య దూరం 725 కిలోమీటర్లు. 2 రైళ్లు కలిసి స్టేషన్ ఏ నుండి పాయింట్ దూరం ఎంత? ఓకేనా? ఇది చాలా సింపుల్ చూడండి. సో మనకి క్వశ్చన్ ఏమంటే, ఇప్పుడు స్టేషన్ ఏ ఇది, స్టేషన్ బి ఇది. ఓకేనా? సో వీటి రెండింటి మధ్య మనకి డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 725 కిలోమీటర్స్ ఇచ్చాడు. ఒక ట్రైన్ ఇట్లా బయలుదేరింది. ఎంత స్పీడ్తో? 50 km/h స్పీడ్తో ఒక ట్రైన్ ఇలా బయలుదేరింది. ఇంకొక ట్రైను ఇలా బయలుదేరింది. ఎంత? 150 km/hతో బయలుదేరింది. అయితే ట్రైన్ ఏ బయలుదేరిన అర్ధగంట తర్వాత ట్రైన్ బి బయలుదేరింది. అదే కదా చెప్పింది. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ అనదర్ ట్రైన్ లీవ్ స్టేషన్ బి టువర్డ్స్ స్టేషన్ ఏ వైపు వెళ్ళింది. అయితే ఇవి రెండు ఒక పాయింట్ దగ్గర మీట్ అయితే కదా, ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినప్పుడు ఆ పాయింట్ అనేది స్టేషన్ ఏ నుంచి ఎంత దూరంలో ఉంది అనేది చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక్క నిమిషం స్కెచ్ చేద్దాం. ఇప్పుడు ట్రైన్ బి స్టార్ట్ అయ్యేసరికి ట్రైన్ ఏ అర్ధగంట ట్రావెల్ చేసి ఉంటుంది కదా. అర్ధగంట ట్రావెల్ చేయడం అంటే అది గంటకు 50 కిలోమీటర్లు పోతే అర్ధగంటలో ఇంకెంత? 25 కిలోమీటర్లు దాటేసింది. అంటే ఇంకా రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? ట్రైన్ ఏకి ట్రైన్ బికి 700 కిలోమీటర్స్ ఉంటుంది. ఎందుకు? 725లో 25 పోతే 700 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి ట్రైన్స్ కేసు వస్తుంది. 2 ట్రైన్లు ఆపోజిట్ డైరెక్షన్లో పోతున్నాయి. అప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. అప్పుడు ఏమవుతుంది? యాక్చువల్గా మనకి లెంత్ ఆఫ్ ట్రైన్ 1 ప్లస్ లెంత్ ఆఫ్ ట్రైన్ 2 ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ట్రైన్ 1 ప్లస్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ 2 ఇంటూ టైం కదా. ఈ కేసులో ఏమవుతుందంటే ఈ డిస్టెన్స్ అనేది 700 అవుతుంది. సేమ్ ఇదే కేసు ఇక్కడ అప్లై చేస్తాం. సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ రాస్తాను. 700 ఈజ్ ఈక్వల్ టు స్పీడ్స్ ఎంత? ఒకటేమో 50, ఇంకోటేమో 150, అంటే 200 km/h ఇంటూ టైం. సో టైం ఎంత వస్తుంది? 700/200, దట్ ఈస్
3.5 అవర్స్ తర్వాత అవి ఒకదానితో ఒకటి మీట్ అవుతాయి. అయితే స్టేషన్ ఏ నుంచి ఎంత దూరంలో మీట్ అవుతాయంటే చూడండి, ఈ ట్రైన్ ఎంత స్పీడ్తో పోతుంది, 50 km/hతో కదా. అప్పుడు డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 50 km/hతో 3.5 అవర్స్ ట్రావెల్ చేస్తే ఎంత దూరం పోతుంది, 175 కిలోమీటర్స్ కదా. అంటే స్టేషన్ ఏ, ఇది స్టేషన్ బి కదా. సో 175 కిలోమీటర్స్, అక్కడ 25 తీసేయాల, స్టార్టింగ్ 25, ఇక్కడ నుంచి 175 కిలోమీటర్స్ తర్వాత రెండు కలుస్తాయి. ప్లస్ ఇక్కడ 225 కదా, ప్లస్ 25, మొత్తం ఎంత, 200 కిలోమీటర్స్. అంటే స్టేషన్ ఏ నుంచి అవి 200 కిలోమీటర్స్ తర్వాత మీట్ అవుతాయని దాని అర్థం. ఒకవేళ స్టేషన్ బి అడిగినాడు అనుకోండి, 150 × 3.5 చేస్తామన్నమాట, అంతే, డైరెక్ట్గా వస్తుంది. 150 × 3.5 ఎంత, ఇప్పుడు ఏమొస్తుంది, 150 × 3.5 దట్ ఈజ్ 525 కిలోమీటర్స్. స్టేషన్ బి నుంచి అయితే 525 కిలోమీటర్స్ తర్వాత మీట్ అవుతాయి. ఓకే, ఇది అండి సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, 2 horses travel the same distance at the speed of 10 km/h and 15 km/h respectively. If the first horse takes 12 minutes longer than the second horse, then the distance was traveled. రెండు గుర్రాలు వరుసగా 10 కిలోమీటర్ల గంటకు మరియు 15 కిలోమీటర్ల గంటకు వేగంతో ఒకే దూరాన్ని ప్రయాణిస్తాయి. మొదటి గుర్రం రెండవ గుర్రం కంటే 12 నిమిషాలు ఎక్కువ సమయం తీసుకుంటుంది. సేమ్ అండి, మనకి 12 minutes అనేది డిఫరెన్స్ ఆఫ్ టైం. మనం వాడే ఫార్ములా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు, మనం కనుక్కోవాల్సిన డిస్టెన్స్ ఏంది, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ టైం. ఓకే, చూడండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ ఎంత అండి, 10 × 15 డివైడెడ్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్, 15లో 10 పోతే 5 ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ టైం ఎంత ఇచ్చారు, 12 minutes ఇచ్చారు కాబట్టి డివైడెడ్ బై 60 చేసుకుంటాం. 12 5s are 60, సో 5 3s are 15, 5 2s are 10, 2 3s are 6 కిలోమీటర్స్. ఎంత డిస్టెన్స్, 6 కిలోమీటర్స్. చూడండి, సో క్వశ్చన్స్ మనం చేసే ప్రాసెస్ ఒకటే, వాళ్ళు అడిగే విధానం వేరే, అంతే అండి. అది మైండ్లో పెట్టుకొని మనం ముందుకు చేయకపోతే చాలా ఈజీగా చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 150 meter long train traveling at the speed of 54 km/h crosses a platform in 42 seconds. What is the length of the platform? 150 మీటర్ల పొడవైన రైలు గంటకు 54 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి 42 సెకండ్ల ప్లాట్ఫామ్ను దాటుతుంది. ప్లాట్ఫామ్ పొడవు ఎంత? సింపుల్ చూడండి, నిన్న మన వీడియోలో డిస్కస్ చేసాం కదా, ఒక ట్రైను ఒక బ్రిడ్జ్ని దాటితే మనకి ఫార్ములా ఏమని చెప్పాము, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ బ్రిడ్జ్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఇంటూ టైం. ఓకేనా, ఈ కేసులో ట్రైన్ లెంత్ ఎంత, 150 మీటర్స్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్, బ్రిడ్జ్ లెంత్ తెలియదండి, సో బ్రిడ్జ్ బదులు ప్లాట్ఫామ్ ఇచ్చారు. సో లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఏమైంది, స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఎంత, 54 ఇంటూ దీన్ని ఏం చేస్తాం మనం, 5/18తో చేస్తాం. ఎందుకు చేస్తామంటే ఇది డిస్టెన్స్ అనేది మీటర్స్లో ఇచ్చారు కాబట్టి స్పీడ్ అనేది మీటర్/సెకండ్లో ఉండాలి, అందుకే మార్చుకుంటాం. ఇంటూ 42 seconds. సో సాల్వ్ చేస్తే 18 3s are 54. నెక్స్ట్, సో 3 × 5 × 42 దట్ ఈస్ 630. ఇక్కడ ఏమవుతుంది, లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఈజ్ ఈక్వల్ టు 630 మైనస్ ఈ 150 అవతల పోతే -150 అవుతుందండి. సో 630లో 150 పోతే 480 మీటర్స్. ఏమిది, లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్. మనకు గుర్తుండాల్సింది ఇది అండి, మనం కేసు నిన్న డిస్కస్ చేశాం. ఓకేనా, సో నేను చెప్పేది ఏమంటే, ఈ పీడిఎఫ్ని నేను మన టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను కదా, ఇంకొకసారి మీరు ప్రాక్టీస్ చేసినారనుకో ఇంక అసలు భయపడాల్సిన అవసరం లేదండి మ్యాథ్స్ మీద. ఓకేనా, టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి అక్కడ మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఈ కంటెంట్ నిజంగా ఉపయోగపడుతుంది అని మీ మైండ్లో థాట్ వస్తే ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే అందరికీ షేర్ చేసి మీ ఫ్రెండ్ సర్కిల్లో సబ్స్క్రైబ్ చేయించి మన ఛానల్ రీచ్ పెంచండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
ఇది చూడండి, ఏ కార్ కవర్స్ సర్టైన్ డిస్టెన్స్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 45 km/h అండ్ రిటర్న్స్ టు ద స్టార్టింగ్ పాయింట్ ఫాలోయింగ్ ద సేమ్ పాత్ అట్ ద స్పీడ్ ఆఫ్ 36 km/h. ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ఎంటైర్ జర్నీ. ఒక కారు గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ఒక నిర్దిష్ట దూరాన్ని అధిగమించి అదే మార్గాన్ని అనుసరించి 36 కిలోమీటర్ల వేగంతో ప్రారంభ స్థానానికి తిరిగి వస్తుంది. మొత్తం ప్రయాణించిన సగటు వేగాన్ని, యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, ఏం లేదండి, ఒక కారు ఉంది, ఒక సర్టెన్ డిస్టెన్స్ ఇలా పోయి మళ్ళీ సేమ్ డిస్టెన్స్ అలాగే వచ్చేసింది. సేమ్ డిస్టెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్ ఏమంటే సేమ్ ప్యాత్ అని చెప్పినారు కదా, సేమ్ డిస్టెన్స్ సేమ్ వేలో వచ్చింది. అయితే పోయేటప్పుడు దాని వేగం 45 km/h, వచ్చేటప్పుడేమో 36 km/h. అయితే యావరేజ్ స్పీడ్, సో ఇలాంటి సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు అండి 2ab బై a ప్లస్ b అండి. ఓకేనా, ఇదేమో a, ఇదేమో b అండి. అప్పుడు ఏముంది, 2 × 45 × 36 బై 45 + 36 81. ఓకే, ఎంత వస్తుంది సాల్వ్ చేస్తే? సో 9 9s are 81, 9 5s are 45, 9 4s are 36. ఓకే, ఎంత వస్తుంది? 40 kilometers per hour, 40 km/h. ఓకే, 2 × 5 × 4 40 km/h. ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాయో, ఏవైనా కావచ్చు, మనిషి అయినా వెహికల్ అని ఏమైనా కావచ్చు, సేమ్ డిస్టెన్స్ 2 సార్లు ట్రావెల్ చేస్తే 2 డిఫరెంట్ స్పీడ్స్తో వాటి యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 2ab బై a ప్లస్ b. యాక్చువల్గా మనకి అందరూ ఏం చెప్తారంటే, యావరేజ్ స్పీడ్ ఎలా కనుక్కోవాలి అంటే టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం అని చెప్తారు. ఓకేనా, ఇది ఎప్పుడు వర్కౌట్ చేయాలంటే, 2 సిమిలర్ డిస్టెన్స్లు కాకుండా ఇదొక 10, ఇదొక 25 km ఉంది. సో ఇక్కడ డిఫరెంట్ స్పీడు, ఇక్కడ డిఫరెంట్ స్పీడ్తో పోతారు కదా, పోయినప్పుడు టైమ్స్, డిఫరెంట్ టైమ్స్ పోయినప్పుడు ఈ ఓవరాల్ జర్నీకి ఎంత యావరేజ్ స్పీడో కనుక్కోమంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనేది వాడుకుంటాం. ఓకే, అలా కాకుండా 2 సేమ్ డిస్టెన్స్, ఒకే డిస్టెన్స్ని 2 సార్లు లేదా 2 సేమ్ డిస్టెన్స్ని 2 డిఫరెంట్ స్పీడ్స్తో పోతే 2ab బై a ప్లస్ b. గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా సేమ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎ మ్యాన్ ట్రావెల్స్ a to b at the speed of 50 km/h and returns by increasing his speed by 40%, then find his average speed up to 2 decimals. ఓకే, సో సేమ్ డిస్టెన్సే, వెళ్ళేటప్పుడేమో 50 km/h, వచ్చేటప్పుడేమో 40% పెంచినారు అంటే ఎంతండి? 50లో 40% ఎంతండి? 20 కదా, అంటే ఈ 20 km/h పెంచినారు అంటే 50 + 20 70 km/h. అయితే యావరేజ్ స్పీడ్ మనకి ఏం తెలుసు, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 2 × 50 × 70 డివైడెడ్ బై 120. 50 + 70 120, 0 0 క్యాన్సిల్, 2 6 12, అంటే ఎంత వస్తుంది? 350 డివైడెడ్ బై 6 క్యాన్సిల్ చేస్తే 6 5s are 300 and 15 × 6 8s are 48, అగైన్ 6 3s are 18, అగైన్ 6 3s are 18, ఇలా పోతుంది. కాబట్టి ఆప్షన్ బి సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది? 58.33 km/h. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కూడా ఎందుకు ఈ ఫార్ములా ఉన్నామంటే, ఓకే సేమ్ డిస్టెన్సే కదా పోవడానికి రావడానికి, అందుకు. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. ఏ 725 meter long train passes through a 235 meter long tunnel in 48 seconds. Find the speed of the train. 725 మీటర్ల పొడవైన రైలు 235 మీటర్ల పొడవైన సొరంగం గుండా 48 సెకండ్లు ప్రయాణిస్తుంది. రైలు వేగాన్ని కనుగొనండి. ఇది చూడండి, ఇందాక చెప్పాను కదా, ఒక రైలు ఒక బ్రిడ్జ్ లేదా ప్లాట్ఫామ్ లేదా టనల్ని క్రాస్ చేస్తే మనకేమి లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ఇక్కడ టనల్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఇంటూ టైం. ఓకేనా, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దామా? సో 725 + 235 ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఎంత? స్పీడ్ మనకు తెలుసు, స్పీడ్ కదా కనుక్కోమని చెప్పినారు. స్పీడ్ ఇంటూ 48 సెకండ్స్. ఇక్కడేమో మీటర్స్ ఉంది, ఇక్కడేమో సెకండ్స్ ఉంది, అంతా ఓకే అండి. సో ఇప్పుడు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 725 + 235 960, 960 బై దిగుతలు పోతే 48 2 times 60 కదా, 96 కదా, అంటే 2 ఒక 0 ఉంది, అలాగే పెట్టేస్తామండి. ఓకేనా, సో ఇప్పుడు దీనిది మీటర్ పర్ సెకండ్లో ఉంది, కానీ మనకి క్వశ్చన్లో ఏముంది?
కిలోమీటర్ పర్ అవర్లో చెప్పాలి. ఇంటూ 18/5 చేస్తాం. అంటే 5 4s are 20, 18 into 4 that is 72 km/h. సింపుల్ అండి. ఓకే, ఇలా చేయండి. సో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా నేను ట్రైన్స్ కాన్సెప్ట్ చెప్పానండి, చాలా క్లియర్గా ఉంది దాంట్లో. మీరు ఒకసారి వెళ్ళి చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రైన్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 35 kilometers in 60 minutes. అంటే గంటకు 35 కిలోమీటర్లు అండి. హౌ లాంగ్ విల్ టేక్ టు కవర్ దట్ 105 kilometers. ఓకే, ఇక్కడ డైరెక్ట్గా చెప్పచ్చు కదండి. ఇప్పుడు గంటకు 35 అంటే 3 hours ఎంత అవుతుంది? 105 అంతే కదా. సో అంతే అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది? 3 hours అంటే 180 minutes. లేదంటే చెప్తాను చూడండి. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు మనకేం తెలుసు? స్పీడ్ ఇంటూ టైం ఎంత? 1 hour. డైరెక్ట్ 1 hour వేస్తున్నానండి. సో దట్ ఇంప్లైస్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 35 km/h. ఓకేనా. ఇప్పుడు ఈ స్పీడ్తో 105 kilometersని ఎంత టైంలో వెళ్తుందని చెప్పాలి. టైం ఈజ్ ఈక్వల్ టు 105 divided by 35, దట్ ఈస్ 3 hours. మనకి 3 hours అంటే ఎంత అండి? 180 minutes. 3 6 18. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది చూడండి. ఏ ట్రైన్ రన్నింగ్ అట్ ద స్పీడ్ ఆఫ్ 95 km/h క్రాసెస్ ఏ పోల్ ఇన్ 18 seconds. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఇన్ మీటర్స్. 95 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతున్న రైలు 18 సెకండ్లో ఒక స్తంభాన్ని దాటుతుంది. ఆ రైలు పొడవు మీటర్లో చెప్పండి. ఓకేనా. నిన్న కేసులు చెప్పాం కదా, ఎప్పుడైతే ఒక ట్రైన్ అనేది ఒక పోల్ లేదా ఒక ట్రీ లేదా ఒక సిగ్నల్ పోస్ట్ని దాటినప్పుడు, స్టాండింగ్ మ్యాన్ దాటినప్పుడు దాని లెంత్ను అదే దాటేసి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది ఏమవుతుంది? లెంత్ ఆఫ్ ట్రైన్ అవుతుందండి. ఓకేనా. లెంత్ ఆఫ్ ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఎంత? 95 km/h. దీన్ని మనం ఏం చేస్తామంటే మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలి. ఎందుకు? క్వశ్చన్లో ఆన్సర్ అనేది మనకి మీటర్స్లో ఉంది కాబట్టి. 95 into 5/18 ఇంటూ ఎన్ని సెకండ్స్ అండి? 18 సెకండ్లో. అంటే ఇదంతా స్పీడ్, ఇంత టైం. 18 క్యాన్సిల్. 95 into 5 475 meters. ఓకే, లెంత్ ఆఫ్ ట్రైన్ వచ్చేసి 475 meters. చాలా సింపుల్ అండి, బేసిక్. సో ఇది ఇక్కడ రాసాను చూడండి. లెంత్ ఆఫ్ ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఇంటూ టైమ్ టేకెన్ బై ట్రైన్ టు క్రాస్ ద స్టాండింగ్ మ్యాన్ ఆర్ ఏ పోల్ ఆర్ ఏ ట్రీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A train crosses a pole in 80 seconds. If the speed of the train is 36 km/h, then find the length of the train. ఒక రైలు స్తంభాన్ని 80 సెకండ్లలో దాటుతుంది. రైలు వేగం గంటకు 36 కిలోమీటర్లు అయితే రైలు పొడవును కనుగొనండి. సేమ్ ఇక్కడ కూడా లెంత్ ఆఫ్ ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత స్పీడ్ అండి? 36 km/h కదా. దీన్ని ఏం చేస్తాం మనము? మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలి. ఎందుకు? మీటర్లోకి ఉంది కాబట్టి లెంత్ ఇంటూ ఎన్ని సెకండ్లో? 80 seconds. అంటే ఇక్కడ 18 2s ఎంతండి? 36 కదా. అంటే 5 2s 10, 10 into 80 800 meters. లెంత్ ఆఫ్ ట్రైన్ వచ్చేసి 800 meters. అంతే. నెక్స్ట్ క్వశ్చన్. A 110 meter long train is running with the speed of 60 km/h. How much time it will take to cross a man running ఫ్రమ్ ఆపోజిట్ డైరెక్షన్ విత్ స్పీడ్ ఆఫ్ 6 km/h. 110 మీటర్ల పొడవైన రైలు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. వ్యతిరేక దిశ నుండి గంటకు 6 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తే వ్యక్తిని దాటడానికి ఎంత సమయం పడుతుంది? ఓకే, ఇది కూడా సింపుల్ చూడండి. సో నిన్న నేనేం చెప్పానంటే 2 ట్రైన్లు ఆపోజిట్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఏం చెప్పాడంటే ఒక ట్రైన్ ఇలా వెళ్తుంది, ఇక్కడ నుంచి ఏమో ఒక స్టాండింగ్ మ్యాన్ వస్తున్నాడు. ఓకే, ఇలా పరిగెత్తుకుంటూ ఎంత? 6 km/h వేగంతో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ట్రైన్ ఏమో 60 km/h వేగంతో ఆపోజిట్లో వస్తున్నారు. అయితే వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఎంత టైంలో క్రాస్ చేసుకుంటారంటే, నిన్న ఏం చెప్పాను? 2 ట్రైన్లు అంటే 2 ట్రైన్లు ఇలా వస్తే అప్పుడు ఏం చెప్పాను? లెంత్ ఆఫ్ ట్రైన్ 1 ప్లస్ లెంత్ ఆఫ్ ట్రైన్ 2 ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ట్రైన్ 1 ప్లస్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ 2 ఇంటూ టైం చెప్పాను కదా. కానీ ఇప్పుడు మన కేసులో ఇక్కడ ఏమున్నాడు? మ్యాన్ ఉన్నాడు. సో మ్యాన్కి లెంత్ ఉండదు కాబట్టి లెంత్ ఆఫ్ ట్రైన్ 2 ఏం చేస్తాము? 0 చేస్తాము. అదొక్కటే డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు చూడు. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? 110 meter లాంగ్ ప్లస్ మ్యాన్కి లెంత్ ఉండదు కాబట్టి 0 ఈజ్ ఈక్వల్ టు 60 ప్లస్ 6 ఎంత? 66 km/h. అంటే S1 ప్లస్ S2 కదండి, ఆపోజిట్ డైరెక్షన్లో. ఓకే, ఇంటూ దీన్ని ఏం చేస్తాం మనం? 5/18తో
మల్టిప్లై చేస్తాం. ఎందుకు? మీటర్ పర్ సెకండ్లోకి మారిపోతుంది. మనకి టైం అనేది సెకండ్స్లో కావాలి కాబట్టి ఇంటూ టైం. ఇప్పుడు చూడండి 110 ఈజ్ ఈక్వల్ టు 66 ఇంటూ 5/18 కదా ఇంటూ టైం. సో 11 10 times 110, 11 6 times, again 6 3 times. That implies time is equal to 30/5, that is 6 seconds. ఓకేనా? ఈ 3 యువతలు పోతే 30 అవుతుందండి. 35 యువతలు పోతే డివిజన్లోకి పోతుంది. 30/5 that is 6 seconds. ఆప్షన్ బి అనమాట. ఓకే, ఇలా చేయాలి. సో మనకి ట్రైన్స్ చదువుకునేటప్పుడు ఆపోజిట్లో ట్రైనే కాదు, పరిగెడుతూ మోషన్లో ఉన్న మనిషి కూడా రావచ్చండి. అప్పుడు ఏం చేస్తామంటే ఆ మనిషి లెంత్ 0గా తీసుకుంటాం. లెంత్ ఆఫ్ ట్రైన్ 2 అంతే. ఇక్కడ రాశాను కదా, లెంత్ ఆఫ్ ట్రైన్ 2ని 0గా తీసుకుంటాం. ఎప్పుడు ఆపోజిట్లో కానీ ప్యారలల్గా కానీ సేమ్ డైరెక్షన్లో మనిషి ఉన్నప్పుడు మాత్రమే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A 125 meter long train passes a person who is going 5 km/h in the direction of the train and in 10 seconds. How much is the speed of the train? ఇది చూడండి, ఇందాక చెప్పాను కదా, ఇవి ఒక ట్రైన్ ఇట్లా పోతుంది, ఒక మ్యాన్ ఇట్లా పోతుంది. ఈ ట్రైన్ ఏం చేసింది? ఈ మ్యాన్ని క్రాస్ చేసుకొని వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు ఏం చెప్పాడు? 125 meters ట్రైన్ లెంత్ అనమాట. సో ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 125 meters ఈజ్ ఈక్వల్ టు, ఇంకా 0 కదా అవుతుంది లెంత్, ఈజ్ ఈక్వల్ టు సేమ్ డైరెక్షన్లో పోయినప్పుడు మైనస్ కదా, అంటే ట్రైన్ స్పీడ్ మైనస్ మ్యాన్ స్పీడ్. మ్యాన్ స్పీడ్ ఎంత? 5 km/h. ఎన్ని సెకండ్లో దాటేసి వెళ్ళిపోయినారు? 10. అంటే ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ ఏం చేయాలంటే మనం 5/18తో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే స్పీడ్ అనేది మనకి km/hలో ఉంది కాబట్టి దాన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 5 2s 10, 5 5s 25. సో ఇప్పుడు S1 minus 5 km/h ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ 18/10 అండి కదా. ఇప్పుడు 5 2s 10, 5 5s 25, 2 9s 18, 9 5s 45. సో ఈ -5 యువతలకు వస్తే ఏమవుతుంది? +5 అవుతుందండి. S1 ఈజ్ ఈక్వల్ టు 45 + 5, దట్ ఈస్ 50 km/h వచ్చేసింది కదా. ఇంత ఆప్షన్ ఏ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది చూడండి, ఇది మీరు చేయండి ఫ్రెండ్స్. ఇది క్వశ్చన్ నెంబర్ 1 అనుకోండి. ఏం లేదండి, 2 ట్రైన్లు ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చే కేసే అండి. ఇది కూడా పూర్తిగా చదివి ఇక్కడ ఏం చేశాడంటే లెంత్లకు ఒక్కటే ఒక చిన్న క్లూ ఇచ్చాడు, దాన్ని బేస్ చేసుకొని చేయాలి. ఎవరు చేస్తారో చూద్దాము. ఖచ్చితంగా కమెంట్లో ఆన్సర్ చేయండి, ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వాళ్ళ పేరు ఖచ్చితంగా అనౌన్స్ చేస్తానండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఇది క్వశ్చన్ నెంబర్ 1 అనుకోండి. ఇది చూడండి, 2 కేసెస్ కలిపి ఒక క్వశ్చన్ ఇస్తారండి. ఎ ట్రైన్ దట్ ఈస్ 110 meter ఇన్ లెంత్ ఈజ్ రన్నింగ్ అట్ ద స్పీడ్ ఆఫ్ 90 km/h. హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ టు క్రాస్ ద బ్రిడ్జ్ దట్ ఈస్ 180 meter లాంగ్ ఇన్ లెంత్? ఓకే, 110 మీటర్లు పొడవున్న రైలు గంటకు 90 km వేగంతో నడుస్తుంది. 180 మీటర్ల పొడవున్న వంతెనను దాటడానికి రైలు ఎంత సమయం పడుతుంది? ఓకేనా. ఫస్ట్ లైన్ మనకి ఎందుకు ఇచ్చారంటే ఆ లైన్ నుంచి మనకి ఏమొస్తుందండి? లెంత్ ఆఫ్ ట్రైన్ తెలుసు మనకి, లెంత్ ఆఫ్ బ్రిడ్జ్ తెలుసు, స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ తెలుసు కదా. సేమ్ మనకి కేసు తెలుసు కదా. లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ బ్రిడ్జ్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఇంటూ టైం. ఓకే, సబ్స్టిట్యూట్ చేయండి. 110 + 180 ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఎంత? 90 ఇంటూ మనం దీన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలి. ఎందుకు? ఇది డిస్టెన్స్ అనేది మీటర్లో ఉంది. 5/18 ఇంటూ టైం. ఓకేనా, ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 9 10s 9 2s. ఓకేనా, అగైన్ 9 5s ఎంత? ఇది మొత్తం ఎంత వస్తుంది? 110 + 180 290 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత వస్తుంది? 25 ఇంటూ టైం. సో టైం ఈజ్ ఈక్వల్ టు 290 డివైడెడ్ బై 25. సో ఎంత వస్తుంది? 11.6 సెకండ్స్లో క్రాస్ చేస్తుంది. ఓకే, 25 11.6 టైమ్స్ పోతుందండి. నెక్స్ట్ క్వశ్చన్.
సో ఫ్రెండ్స్ ఇది క్వశ్చన్ నెంబర్ 2 అనుకోండి. ఇది కూడా బ్రిడ్జ్ కేసే చూడండి. ఇది కూడా ఆన్సర్ చేయండి, కామెంట్ చేయండి, ఎవరు చేస్తారో చూద్దాం. ఇది కూడా సింపుల్ అండి. ఒక ట్రైన్ ఒక బ్రిడ్జ్ని దాటేసి వెళ్ళిపోతుంది. ఇక్కడ ప్లాట్ఫామ్ ఉంది ఆ ప్లేస్లో. లెంత్ ఆఫ్ ట్రైన్ కనుక్కోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. 2 trains are running in opposite direction on parallel tracks. If their speeds are 50 km/h and 58 km/h, find their relative speed. 2 రైళ్లు సమాంతర పటాలపై వ్యతిరేక దిశలో నడుస్తున్నాయి. వాటి వేగం గంటకు 50 కిలోమీటర్లు మరియు 58 కిలోమీటర్లు అయితే వాటి సాపేక్ష వేగాన్ని లెక్కించండి. సాపేక్ష వేగం అంటే రిలేటివ్ స్పీడ్ ఫ్రెండ్స్. అంటే 2 ట్రైన్లు ఆపోజిట్లో పోతున్నప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏం చెప్పాను? రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ట్రైన్ 1 ప్లస్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ 2. సో రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది? 50 ప్లస్ 58, దట్ ఈజ్ 108 కదా. 108 ఆప్షన్లో లేదు. సో కాబట్టి 108 ఇంటూ మీటర్/సెకండ్లో ఉంది కాబట్టి 5/18తో మల్టిప్లై చేయాలి. సో సాల్వ్ చేస్తే 18 6 times 108, 6 5s 30 మీటర్/సెకండ్. దట్ ఈజ్ అవర్ ఆప్షన్ సి అనమాట. ఓకే, సో ఇవి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అన్ని ట్రైన్స్ మోడల్స్ అండ్ స్పీడ్ టైం డిస్టెన్స్ మోడల్స్. సో ఈ కంటెంట్ వర్త్ పనికి వస్తుంది అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ కంటెంట్ పనికి వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.